2025 జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో మీనరాశికి ఎలా ఉంటుంది? రాశి ఫలితాలు పంచగ్రహాల యొక్క సంచారాన్ని బట్టి సంవత్సరంలో ముఖ్యంగా 4 సార్లు వివరణ చేయాల్సి ఉంటుంది. అందులో ప్రథమ భాగం ఇది, ప్రథమ దశ. మీనరాశి వారికి పూర్తిగా ఏలినాటి శని దోషంలో ఉన్నారు. అలాగే రాహు వ్యయస్థానంలోకి రాబోతున్నాడు. ప్రస్తుతమైతే షష్టగ్రహ కూటమి మీనరాశిలోకి వస్తోంది. కావున మీనరాశి వారికి అనుకూలంగా ఉండదు. జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో బాలేనటువంటి రాశుల్లో మీనరాశి ఒకటి. బాలేదనగానే ఏదో భయపడొద్దు. బాలేదు అని ఏదో వీడియోలు చూసి ఏదేదో చెప్తున్నారు అని చెప్పి ఫస్ట్ మీరు భయపడొద్దు, నిరుత్సాహపడొద్దు. ఎందుకంటే బాలేదు అన్న మాటకు ఆయుధం భక్తి, దైవం, దైవానుగ్రహం, ప్రాయశ్చిత్తం, పరిహారం, క్షేత్ర దర్శనం, నదీ స్నానం, ఇలా అనేక పరిహారాలు, ప్రాయశ్చిత్తాలు ఋషులు మనకు అందించారు. కలియుగంలో శని దోషము చేత, కుజ దోషం చేత మానవాళికి మనశ్శాంతి ఉండదు అని తెలుసుకొని ఋషులు అద్భుతమైన పరిహారాలు మనకు అందించారు. కావున మీరు ఏమీ కంగారు పడద్దు. మీనరాశి వారికి చదువు విషయంలో సమస్య రాబోతోంది. ఉద్యోగ విషయంలో, ఆర్థిక వ్యవహారాలు, వ్యాపారం, ఆరోగ్యం, ఒకటి కాదు ఏ విషయంలో, ఒక పెళ్ళి అవ్వాలి, పెళ్లి విషయంలో సమస్య, లేదా పెళ్ళి అయినటువంటి వాళ్లకు మీనరాశి వారికి విభేదాలు, మనస్పర్ధలు, సమస్యలు, చికాకులు. కావున ఇక్కడ ఈ మీనరాశి వారికి ఏ విషయంలో తీసుకున్నా శని దోషము, గురు బలం లేకపోవడం, రాహుకేతుల యొక్క అనుగ్రహం లేకపోవడం, పాపగ్రహాల యొక్క దోషం ఎక్కువగా మీనరాశి పైన ఉండడం, ఇవి ఎక్కువగా ఇబ్బందులు తెచ్చిపెడతాయి. మనశ్శాంతి లేకుండా ధన నష్టాన్ని తెచ్చిపెడతాయి. మీకు అపనిందలు పడేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అనారోగ్య సమస్య చేత ధన నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి. మీకో లేదా మీ ఇంట్లో కుటుంబ సభ్యుల్లో ఎవరికో ఒకరికి అనారోగ్య సమస్య కూడా రావచ్చు. అయితే ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో మిమ్మల్ని ఇబ్బంది పెడతాయని కాదు. ఎందుకంటే జాతకంలో అంతర్దశ, ప్రత్యంతర్దశ, తప్పకుండా మహాదశ యోగాలుంటే ఈ దోషం కొంత తగ్గుతుంది. సరే, అసలు ఏ పరిహారం చేస్తే మీనరాశి వాళ్ళు ప్రశాంతంగా ఉంటారంటే, దగ్గరలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో, తప్పకుండా ఇది గుర్తుపెట్టుకోండి, దగ్గరలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో శనివారము అభిషేకం చేయించండి. శని దోషము, పీడ అంతా పోతుంది. దగ్గరలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో శనివారం మీ పేరుతోని అభిషేకం చేయించండి. అలాగే ఆ దేవాలయంలో అర్చకుడికి ఒక కొత్త రాగి కలశము నిండా నీళ్లు పోసి ఆ రాగి కలశాన్ని దానం చేయండి. లేదా ఎవరికైనా కొంత స్తోమత ఉంది అంటే నిండా నెయ్యి, ఆవు నెయ్యి కాదు, తినేటటువంటి నెయ్యి పోసి ఆ రాగి కలశాన్ని దానం చేయండి. ఎంత కాపాడుతుందంటే, నిజంగా మీనరాశి వారు శనివారం రోజు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించి ఒక రాగి చెంబు కొత్తది తీసుకొని దాని నిండా నెయ్యి పోసి దానం చేసి చూడండి. సంపూర్ణ శని దోషము, గ్రహదోషం పోతుంది. మీరు ప్రశాంతంగా ఉంటారు. సింపుల్, ఇంతే. పెద్ద సమస్యలు ఉన్నాయి, షష్టగ్రహ కూటం వస్తోంది, ఏదేదో జరుగుతుందని భయపడద్దు. జాతకాలు ఎప్పుడూ మనల్ని భయపెడుతూనే ఉంటాయి. ఎందుకంటే ఏ రాశి వారికైనా ప్రతి సంవత్సరం ఏదో ఒక దోషం ఉంటుంది. దాన్ని ఇన్ని సంవత్సరాలు పాస్ట్కి వెళ్ళండి, మనమేమి ఏ దోషాన్నైనా ఎదుర్కొన్నాం, ఇంకా కావాల్సింది ఏముంది అనే మనోధైర్యంతో ముందడుగు వేయాలి. సెల్ఫ్ కాన్ఫిడెంట్ అస్సలు పోగొట్టుకోవద్దు. అసలు అన్నిటికన్నా ముఖ్యంగా ఋషులే మనకు చెప్పారు, దైవ అనుగ్రహం చేత దేన్నైనా కొట్టేయొచ్చు అని. అంటే ఏ దోషాన్నైనా జయించవచ్చు. కావున మీనరాశి జాతకులు ఈ చిన్న పరిహారం మనస్ఫూర్తిగా భక్తితో మీరు చేసి చూడండి, దోషాలు తొలగిపోతాయి. అనేక పరిహారాలు ఈ ఛానల్ ద్వారా మీకు అందిస్తాను. తప్పకుండా విని ఆచరించండి. దత్తార్పణమస్తు. అందరికీ నమస్కారం. ప్రతిరోజు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వాళ్లకు గమనిక, మనం చేసే పరిహారాలన్నీ సామూహికంగా
అందరికీ చెప్పబడినటువంటివి. ఇక్కడ ఒక విషయాన్ని మీరు గ్రహించాలి. మానవ జన్మ, నేను కానీ మీరు కానీ ఎవరు జన్మనెత్తినా ఒక కర్మదోషంతోనే పుడతాం. ఆ కర్మదోషము విముక్తయ్యి మనకు అనేక కష్టాలు పోవాలంటే జాతకమే దానికి బలమైన ఆధారం. కావున ఎవరైతే ఈ ఛానల్ చూస్తున్నారో వాళ్ళకు విపరీతంగా, అంటే ఈ ఛానల్ చూడండి, దీంట్లో చెప్పిన పరిహారాలు చేయండి, ఓకే, అయినా కూడా మీ కష్టాలు తొలగలేదు, లేదా విపరీతంగా కష్టాలున్నాయి, ఇంట్లో సమస్యలు ఉన్నాయి, అమ్మాయి విషయంలో అబ్బాయి విషయం, ఇలా అనేక విషయాల్లో సమస్యలు ఉన్నాయి అన్నప్పుడు తప్పకుండా మీ జాతకాన్ని పరిశీలింప చేయించండి. ఈ భూమండలం పైన జన్మించిన ప్రతి ఒక్కరూ వారి జాతకాన్ని చూయిస్తారు చాలా వరకు, అంటే ఇక నమ్మకాలు లేని వాళ్ళు తప్ప. జాతకం చూస్తే అనేక విషయాలు మనకు తెలుస్తాయి. మీరు కింద కనపడుతున్న నెంబర్కి కాల్ చేసి మీ జాతక వివరాలు ఇవ్వండి. తప్పకుండా నేరుగా నేనే స్వయంగా మీతో మాట్లాడతాను. జై గురు దత్తాత్రేయ.